సో హాయ్ గైస్, మిత్ర మండలి మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. సో దానికన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలానే లైక్ అయితే కొట్టండి. సో మీకైతే క్లారిటీ అయితే కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ట్రైలర్ చూసుంటే ఇది ఒక కామెడీ ఫిల్మ్ ఎంచుకోవచ్చు. సో మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటో నేను చెప్తా. ఒక అమ్మాయి ఉంటుంది, మీరు ట్రైలర్ చూసుంటే ఈజీగా గెస్ చేయవచ్చు. మూవీ యొక్క స్టోరీని కావచ్చు, ఆ కామెడీ సీన్స్ కావచ్చు. ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి చుట్టూ వచ్చేసరికి మన కామెడియన్స్, మన యాక్టర్స్ అయితే తిరుగుతూ ఉంటారు. సో అమ్మాయి ఎవరికి పడింది, అలానే ఏ సమస్యలు వచ్చింది మధ్యలో అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. సో ఈ సింపుల్ స్టోరీ లైన్ చాలా మూవీస్లో చాలా ప్లాట్ అయితే మనమైతే చూసాం. బట్ ఇదొక ఫ్రెష్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది కామెడీ సీన్స్ కొన్ని చూస్తుంటే. సో ఓవరాల్గా సినిమా నాకు ఎలా అనిపించిందంటే, చెప్తున్నా కదా, నాకైతే అస్సలకి కంప్లీట్గా అయితే నచ్చలేదు అని చెప్పొచ్చు. అస్సలకి సాటిస్ఫై నాకైతే అనిపించలేదు. ఆ కామెడీ సీన్స్, క్రింజ్ కామెడీ సీన్స్ చెప్తున్నా కదా. మనం ట్విట్టర్లో పిల్ల బచ్చ కొన్ని సీన్స్ ఉంటాయి, ఇక కొన్ని కామెడీ సీన్స్, కాంట్రోవర్సల్ సీన్స్ కూడా వెళితే వచ్చేసరికి కామెడీ అయితే ఇష్టం అని చెప్పొచ్చు. అలాంటివి అయితే పెట్టిరు. నాకైతే కంప్లీట్గా అయితే అసలుకి ఎందుకురా తీసిరు ఈ సినిమా అని అనిపించింది. చెప్తున్నా కదా, ప్రియదర్శి వీళ్ళ క్యారెక్టర్లో వీళ్ళకి ఇచ్చిన రోల్లో చాలా బాగానే యాక్ట్ చేసిరు. బట్ ఓవరాల్గా మూవీ చూస్తుంటే హెడ్ పెయిన్ అయితే వస్తుందని చెప్పొచ్చు. అసలుకి ఎప్పటిరా బయటికి రావాలి ఈ సినిమా నుంచి అని అనిపిస్తుంది. ఆ టార్చరు మామూలుగా ఉండదు. అసలుకి ఎంతమంది కామెడియన్స్ని వాడేది ఎంత మంచిగా యూస్ చేసుకోవాలి, ఎంత మంచిగా స్క్రిప్ట్ కావచ్చు రాయాలి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, ఆ కామెడీ సీన్స్ ఎవరు రాసిరో కానీ వాళ్ళకైతే దండం అని చెప్పొచ్చు. అస్సలకి నాకైతే ఏం నచ్చలేదు అని చెప్పొచ్చు. అలానే సాంగ్స్ అయితే ఓకే ఓకే డీసెంట్ గానే ఉంది, మరి బీభత్సంగా అయితే లేదని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే అయితే అస్సలకి ఎందుకురా బాబు ఇలాంటి స్క్రీన్ ప్లే పెట్టిందని అనిపించింది. అలానే చెప్తున్నా కదా, చాలా అంటే చాలా వీక్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. అలానే వీక్ అయితే రాసిరు అని చెప్పొచ్చు క్యారెక్టర్స్ కి, వాళ్ళ రోల్ కి. సో చాలా అంటే చాలా అన్డౌటెడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నాకు ఇది అసలు కంప్లీట్ గా అయితే నచ్చలేదు. సో ప్రియదర్శి ఫ్యాన్స్ ఎవరు అంటే డెఫినెట్ గా అయితే చూడండి, తన కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటది. అలానే లడ్డు క్యారెక్టర్, తన రోల్ కూడా చాలా బాగుంది. సో ఇది నా రివ్యూ ఆఫ్. మరి మీరేమంటారు ఈ సినిమా చూసుంటే? మిత్ర మండలి కామెంట్